మనం పుట్టాము అంటే కారణం మన్మధుడు, శరీరం పడిపోయింది అంటే కారణం యమధర్మరాజు గారు. పరమశివుడి పాదములు పట్టుకుంటే పుట్టడానికి కారణమైనటువంటి మన్మధునికి వశపడి జన్మించవలసిన అవసరం ఉండదు. ఇదే చిట్ట చివరి జన్మ, ఇదే చిట్ట చివరిసారి శరీరంతో ఉండడం, ఇదే ఆఖరిసారి శరీరం విడిచిపెట్టడం. అలాగే ఆయన యమధర్మరాజుని కూడా ఉగ్గడించినవాడు కనుక ఆయన పాదములు ఎవరు పట్టుకుంటారో వాళ్ళని యమధర్మరాజు గారు కూడా ఏమీ బాధ పెట్టలేడు. అంటే మళ్ళీ జనన మరణ చక్రము నుంచి విడుదల పొందాలి అంటే పరమశివుడి పాదములు వినా మార్గాంతరము లేదు అని ప్రతిపాదన. అటువంటి పరమశివుడి గురించి చెప్తూ ఆయన తత్వం, ఆయన యొక్క అద్భుతం, ఆయన ఇచ్చేటటువంటి అనుగ్రహం గురించి భాగవతంలో ఒక పద్యంలో చెప్తారు. భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవమహాదేవ దేవవంద్య, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడ నీవు, ఆర్త శరణ్యుండవగు గురుండవు నిన్ను కోరి భజింతురు కుశలమతులు, సకల సృష్టి స్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాంశ వరగుదీవు. ఈ సమస్త సృష్టికి శబ్ద యోనివీవు, పరమ సదసత్వమైన గుహ్యమైన బ్రహ్మంబు నీవు, శబ్ద యోనివీవు శక్తియుతుడవీవు అంటారు. ఆయన బ్రహ్మగా, విష్ణువుగా, హరుడిగా సృష్టి స్థితి లయ చేసేటటువంటి పరబ్రహ్మం ఆయనే. మూడు కాలములుగా, మూడు లోకాలుగా, మూడుగా కనపడేటటువంటివన్నీ కలిపి ఆయనలోంచే వస్తాయి. అందుకే మూడు లోకములకు, మూడు కాలములకు, మూడు రూపములకు మూలమగుచు భేదమగుచు తుది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు. అటువంటి శివుడు ఆయన భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవమహాదేవ దేవవంద్య, సమస్తమైనటువంటి దేవతలు ఆయనకి నమస్కారం చేస్తుంటారు. అందుకే ఆయనకి దేవతా సార్వభౌముడు అని పేరు. శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృక్షాళిశీతే స్ఫీతే సవర్ణరత్న స్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హ్యే ఆసీన సోమచూడ సకరుణనయన సంగన స్మేరవక్త్ర శంభుశ్రీ భ్రామరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ అని. ఆయన దేవతా సార్వభౌముడు. ఆయన ఆజ్ఞకు ఎదురు లేదు. కాబట్టి భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవమహాదేవ దేవవంద్య, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడ నీవు. ఆయన ఈ లోకములకన్నిటికీ కూడా ఈశ్వర అన్న శబ్దంతో పరిపాలిస్తూ ఉంటాడు. ఈశ్వరుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన ఒకరి పాపాన్నంతటినీ కూడా తొలగతోసిన, ఆయన ఎవరినైనా శిక్షించిన, ఇలా నువ్వెందుకు శిక్షించావని కానీ, వీళ్ళని ఎందుకు క్షమించావని కానీ అడగగలిగినటువంటి వాడు వేరొకడు లేడు. ఆయనకు ఆయనే సాటి.